హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. టైలరింగ్లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని బ్లౌజ్ పర్ఫెక్ట్ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని నేనైతే 5 క్లాసెస్ అయితే పోస్ట్ చేసినాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. దానికి వచ్చిన లైక్స్ అండ్ కామెంట్స్ని బేస్ చేసుకొని మీ అందరి కోసం నేను బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా బొటిక్ స్టైల్లో అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఈ రోజు వచ్చేసి మన క్లాస్ నెంబర్ 1. సో ఏ సైజు వాళ్ళకైనా బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ బ్లౌజ్ పీస్. కొలత బ్లౌజ్ వచ్చేసి నార్మల్ డాటెడ్ బ్లౌజ్ ఉన్నప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా అనేది గుర్తొస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి బ్యాక్ ఓపెన్. సో బ్యాక్ ఓపెన్ ఉన్నది అన్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ పెట్టేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రంట్ ఓపెన్ ఉందనుకోండి, ఇదిగోండి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకొని క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి? బ్యాక్ ఓపెన్. సో బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి తీసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉంటాయి కదా, అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకున్నా. ఈ పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ ఎందుకు అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చినాయి. అంటే ఈ బొద్దు పార్ట్ ఉంది చూడండి, ఈ బొద్దు పార్ట్ ఎప్పుడు కూడా యూజ్ చెయ్యొద్దు అని నేను చెప్తాను దేనికైనా. సో ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసేసినాం కదా, ఇక్కడ వరకు కట్ చేయాలి. ఈ బొద్దు పార్ట్ అయితే మనం యూజ్ చేయొద్దు. అదేవిధంగా బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెన్. సో బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు హుక్స్ కాజా పట్టీలు కానీ లేదంటే జిప్ కానీ మనకి బ్యాక్ సైడ్లో వస్తాయి, అవునా? సో అందుకోసం ఇక్కడ పావించు కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకొని ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి, ఓకే? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్ అయినా బోట్ నెక్ బ్లౌజ్ అయినా బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు పట్టేసుకొని పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొలత బాడీ మెజర్మెంట్స్ ఉన్నా కూడా సేమ్, ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత దీనిపైన హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఇదెందుకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ కుట్టు అనేది లోపలికి పోతుంది కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ మన నడుము కొలత. నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ కింద, మన చెస్ట్ క్లోజ్ అవుతుంది కదా అక్కడ టేప్తోనే రౌండ్గా తీసుకోండి. కొలత బ్లౌజ్ ఉందనుకోండి, కొలత బ్లౌజ్కి చివరి హుక్స్ దగ్గర నుండి చివరి కాజా వరకు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది ఎంత ఉంది? 27 ఇంచులు ఉంది. సో నాకు 27 ఇంచులకి కొంచెం లూజ్ అయితే 1 ఇంచ్ లూజ్ కావాలి. సరే నేను 27 ఇంచులకే చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో మన బ్లౌజ్ ఎంత ఉంది? కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు కొలుచుకోండి. లేదు బాడీ మెజర్మెంట్ తీసుకుంటా అంటే కింద నడుము దగ్గర కొలుచుకోండి. అక్కడ మనకి ఎంత వచ్చింది? 27 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ 27 ఇంచులని టేప్తోని ఈ విధంగా 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. మీకు ఎంత వస్తే అంత ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ అయితే ఎంత వచ్చింది? 6.7 ఇంచులు అయితే వచ్చేసింది. మీకు ఎంత వస్తే అంత ఇక్కడ కింద నోట్ చేసేసుకోండి. ఇదిగోండి ఈ సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్ దగ్గర నుండి ఇదిగోండి 6.7 ఇంచులు ఈ సెకండ్ లైన్ దగ్గర నుండి తీసేసుకుంటున్నా. ఇది 6.7 ఇంచులు. నెక్స్ట్ దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేసేస్తున్నా అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఆ డాట్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. అది నార్మల్ బ్లౌజ్ అయినా బోట్ నెక్ బ్లౌజ్ అయినా. నెక్స్ట్ ఏం కావాలి? మనకి చెస్ట్ కొలత కావాలి. చెస్ట్ కొలత అంటే ఇలా చెస్ట్ కొలత కాదు, చెస్ట్ పైన చంక దగ్గర చుట్టూ కొలత, అప్పర్ చెస్ట్ కొలత అంటాం. సో అది ఎక్కడ తీసుకోవాలి? కొలత బ్లౌజ్ ఉంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ యొక్క పైన ఎంత వస్తే అంత తీసుకొని టేప్తోని 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేయాలి. మీకైతే అర్థమవుతుంది కదా.
నేను ఎలా చెప్తున్నా బాడీ మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలి, సేమ్ అదే విధంగా మన దగ్గర నార్మల్ కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అని చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఎంత ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి, 2 ఇంచులు తీసేసుకోండి. 2 ఇంచు 1.5 ఇంచు 2 ఇంచులు అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. ఇలా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఒక సైడ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు, ఇంకో సైడ్ కలిపితే 8 ఇంచులు, వెనకాలది మొత్తం 16, ముందుది కూడా 16, అంటే మొత్తం చెస్ట్ కొలత ఎంత ఉన్నట్టు 32 ఇంచులు ఉంది. అదే మనకి నార్మల్ బ్లౌజ్ అంటే డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి, మనం ఏం చెప్తాం, 30 నుండి 40 ఇంచుల మధ్యలో కనుక చెస్ట్ కొలత ఉంటే, 30 నుండి 40 ఇంచుల మధ్యలో చెస్ట్ కొలత ఉంటే ఇక్కడ నెక్ ఎంత వేసుకోవాలి, షోల్డర్ ఎంత వేసుకోవాలి అని చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలో ఎంత చెప్పినా, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకోవాలి అని చెప్తాను. అవునా కాదా? అవును. కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ ఏంటి, బోట్ నెక్ బ్లౌజ్. సో మరి బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే, ఫస్ట్ మనం ఫుల్ షోల్డర్ అయితే నోట్ చేసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎలా నోట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లౌజ్ కానీ మనం డ్రెస్ వేసుకుంటాం. డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది మన డ్రెస్ ఆర్ బ్లౌజ్. ఇక్కడ చేతులు జాయిన్ చేసేస్తాం, ఇక్కడ భుజం పైన బొక్క లాంటిది ఉంటుంది, బోన్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నోట్ చేసేసుకోవాలి ఫుల్ షోల్డర్. నేనైతే బొటిక్లో ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేస్తాను, లేదు అంటే మేము రెగ్యులర్గా స్టిచ్ చేస్తాం కాబట్టి తెలుస్తుంది. అంతేగాని ఇక్కడున్న చెస్ట్ కొలతని నడుము కొలతని బేస్ చేసుకొని అయితే మేము కట్ చెయ్యము. ఓకే, సో ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్ నోట్ చేసేసుకుంటాం. ఒకవేళ బాడీ మెజర్మెంట్ లేకపోతే వాళ్ళ ఫోటో చూసినా కూడా మాకైతే ఐడియా వస్తుంది. సో వీళ్ళకి 14 ఉంటుంది, 15 ఉంటుంది అని అలా ఐడియా వస్తుంది. లేదు అంటే ఖచ్చితంగా మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా తీసుకుంటాం. సేమ్ ఇదే బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి. బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ టు షోల్డర్ మెజర్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది అంటే, మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచుల ఫుల్ షోల్డర్ అయితే వచ్చేసింది. సో 15 ఇంచుల ఫుల్ షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత వచ్చింది, 7.5. సో 14 ఉందనుకోండి, మధ్యలోకి ఫోన్ చేస్తే ఎంత, 7, 16 ఉంటే 8. సో మీకు ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి 15 ఉంది కదా, 15లో సగం 7.5. ఈ 7.5 అనేది ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుండి తీసేసుకుంటున్నా. ఇది 7.5, సేమ్ ఇదే 7.5 నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇక్కడ ఇది ఎందుకోసము, ఇది ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ 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 ఎక్కడన్నా తీసుకోవాలంటే మీరు ఎక్కడ తీసుకున్నా ఏం కాదు. ఇదిగోండి ఇలా లైన్ అనేది స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవడానికి మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా, ఇది చంక డౌన్ కోసం. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని తెలవడానికంటే ముందు ఇక్కడ నెక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎలా తీసుకున్నాం, షోల్డర్ ఎంత తీసుకున్నాం, ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో హాఫ్ తీసుకోవాలి. 16 ఉంటే 8, 14 ఉంటే 7, 13 ఉంటే 6.5, ఎంత ఉంటే అంత హాఫ్ తీసేసుకోవాలి. సో ఇక్కడ 7.5 ఉంది కాబట్టి ఇక్కడ నెక్ కోసం 4 ఇంచులు తీసుకుంటున్నా. అదేంటక్క 2.2 ఇంచులు తీసుకుంటేనే నెక్ జారుతుంది అంటారు, అలాంటిది ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నారు అంటే బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి జారవు. అర్థమవుతుందా? సో బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి జారవు కాబట్టి మనం 4 ఇంచెస్ తీసుకోవచ్చు. 5 ఇంచెస్ తీసుకున్నా మనకి భుజాలు అనేవి జారవు. 3 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఎంత తీసుకున్నా, 4 ఇంచెస్ తీసుకున్నా. 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని కేవలం వెనకాలి మాత్రం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్లో ఈ పట్టి ఎంత ఉందో ఈ పట్టి యొక్క పొడుగు వచ్చేసి ఇక్కడ మార్క్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి గల్ల యొక్క కింది భాగం. ఇప్పుడు పైన గల్ల కొలుచుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. దీనికంటే పావించ్ పైకి తీసుకోండి. ఈ పావించ్ ఎందుకోసము అంటే, ఈ పావించ్ వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను బోట్ నెక్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ ఎవరికైనా 4 ఇంచులు తీసుకోమంటారా అక్కే అంటారు. సో ఎవరికైనా 4 ఇంచులు తీసేసుకోవచ్చు. ఇక్కడ 7.5 ఉందనుకోండి, 4 ఇంచులు పక్కా తీసుకోండి. ఇక్కడ 7 ఇంచులు వచ్చింది అనుకోండి, 3.5 తీసుకోండి. 8 వచ్చింది, ఇక్కడ మనం ఒక ఫార్ములా రెడీ చేసుకుందాం. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 వచ్చినప్పుడు నెక్ 4 తీసుకోండి. 7 కంటే తక్కువ వచ్చింది, 7.5 కంటే తక్కువ వచ్చింది. సో అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే 3.5, 3 కూడా తీసుకోవచ్చు.
7.5 కంటే ఎక్కువ వచ్చింది, అప్పుడు 4.5 నెక్ తీసేసుకోండి. ఇది కేవలం బోట్ నెక్కి. సో ఇప్పుడైతే అర్థమైందా? ఫుల్ షోల్డర్ 7.5 వస్తే నెక్ 4 తీసుకోండి, 7.5 కంటే తక్కువ వస్తే 3.5 తీసుకోండి, 7.5 కంటే ఎక్కువ వస్తే 4.5 ఇంచులు అయితే తీసేసుకోండి. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా? 4 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి? బ్యాక్ సైడ్. సో ఇప్పుడు నేను చూపించే మెథడ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు బోట్ నెక్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కోసం ఈ లైన్ ఉంది కదా, ఖర్చు లైన్, ఈ ఖర్చు లైన్ దగ్గర నుండి కిందికి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. కిందికి 2.5 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి. ఈ 2.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. సో బ్యాక్ నెక్ కోసం ఎవరికైనా 2.5 ఇంచెస్ తీసుకోవాలా అంటే మ్యాక్సిమం 2.5 ఇంచెస్ తీసుకోండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం 2 ఇంచెస్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు 2, 2.5, 3 వద్దులేండి, 2 to 2.5 మధ్యలో తీసేసుకోండి. 3 అయితే మరీ కిందికి డౌన్ అవుతుంది. ఇప్పుడు 2.5 ఇంచెస్ తీసేసుకోండి. 2.5 ఇంచెస్ తీసుకొని ఇదిగోండి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇలా మీకు బోట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. కానీ మనం నెక్ ఎక్కడికి మార్క్ చేసుకున్నాం? ఇక్కడికి. మరి ఇదేం చేసుకోవాలి అంటే, ఒకవేళ మీకు బ్యాక్ ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చేసి మొత్తం క్లోజ్ కావాలి అంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి నెక్ ఇక్కడ వరకు కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. నేను ఒక 2-3 చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనము హుక్స్ పెట్టుకోవచ్చు, డోరీ పెట్టుకోవచ్చు, షో బటన్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. కొన్ని డిజైన్స్కి ఇక్కడ 2 హుక్స్లు కూడా వస్తాయి. సో మీరు ఏది కావాలంటే అదైతే పెట్టేసుకోండి. ఇక్కడ ఒక పావు తక్కువ 1 ఇంచ్ తీసేసుకోండి. ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ 3/4 ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకోవాలి అని చెప్తున్నానంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ కుట్టేసేసరికి ఇటు ఒక 1/4 ఇంచ్ పోతుంది, ఇక్కడ కుట్టేసేసరికి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పోతుంది. అంటే మిగతా ఈ మధ్యలో మనం డోరీ కానీ లేదంటే హుక్స్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా తీసేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం? 4 ఇంచులు తీసుకున్నాం. సో మరి ఇక్కడ కూడా 4 ఇంచుల వెడల్పుతోనే మనం డిజైన్ డ్రా చేసేసుకోవాలా అంటే అవసరం లేదు. ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ మీరు 4 కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఈ పైన దానికి కింది దానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజైన్ చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది? 7 ఇంచులు ఉంది. 7 ఇంచులలో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటున్నా. మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ ప్లేస్లో జస్ట్ ఒక 1.5 ఇంచ్ వదిలేసుకొని ఇదిగోండి ఈ షేప్ అయినా డ్రా చేసేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసినప్పుడు ఏంటి, ఈ పైన దానికి కింది దానికి సంబంధం లేదు, ఏం ప్రాబ్లం కూడా రాదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ డ్రా చేసేసుకుందాం. ఇంకొక డిజైన్ కోసం నేను ఎంత తీసుకుంటున్నా? 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇది ఎలా తెలుస్తుంది అక్కి 3 తీసుకోవాలా 3.5 తీసుకోవాలా అంటే, కస్టమర్ వచ్చేసి మనకి కొందరు సైడ్కి బ్రాడ్ కావాలి అంటారు, కొందరు వద్దు అంటారు కదా. సో అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని మనం తీసేసుకోవాలి. 3 తీసుకోవాలా, 4 తీసుకోవాలా, 5 తీసుకోవాలా అనేసి. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా? 3 ఇంచెస్ మాత్రమే తీసుకున్నా. పైన ఎంత తీసుకున్నా? 4 ఇంచెస్ తీసుకున్నా. సో అలా ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసేసుకుంటే మీకు డ్రాప్ షేపు ప్రజెంట్ అని కాదు, బోట్ నెక్ అనగానే చాలామంది డ్రాప్ షేప్ అయితే కుట్టించుకుంటారు. ఇది ఈ సైజు. కొందరు వచ్చేసి నాకు బ్రాడ్ ఉండాలి అని చెప్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు 4.5 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు. ఇదిగోండి 4.5 అనే కాదు 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టం. మన ఇష్టమా కస్టమర్ ఇష్టమా? కస్టమర్ ఇష్టం. సో ఈ విధంగా పెట్టేసుకొని మీరు వాళ్ళు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ అయితే ఇందులో మార్క్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వాళ్ళు ఏది చెప్తే మనం అదైతే మార్క్ చేసేసుకుంటే సరిపోతాయి. అర్థమైందా? పైన నెక్ వెడల్పుకి ఇక్కడ కిందున్న నెక్ వెడల్పుకి సంబంధం అయితే లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేసి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని చూద్దాం. సో నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉంటుంది అని చెప్తా నేను. అంటే నార్మల్ హైట్ అంటే ఇలా 15 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి, నార్మల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 5 to 6.5 మధ్యలో ఉంటుంది చంక డౌన్ చెప్తా. మరి బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉంటుంది అక్కే అంటారు. సో బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. ఓకే, 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 7 ఇంచులకి మార్క్ చేసేసుకుందాం. నార్మల్ బ్లౌజ్కి అయితే ఏం చేస్తాం మనం, ఫస్ట్
6 ఇంచులకి మార్క్ చేసేసుకొని కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటాం కదా. సేమ్ ఇదే మెథడ్లో బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా వచ్చింది అవునా. స్క్వేర్ బాక్స్ లాగా వచ్చినప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ కంటే ఒక 1/2 ఇంచు లెఫ్ట్ సైడ్ నెక్ సైడ్ జరుపుకోండి. ఈ కార్నర్ దగ్గర నుండి 1/2 ఇంచు నెక్ సైడ్ జరిపేసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ లైన్ దగ్గర ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి ఏం చేస్తాం 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా. ఇలాంటి బ్లౌజ్కి ఆ విధంగా అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. దేనికి ఇవి బోట్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం ఒక 30 ఇంచ్ అట్లా వస్తుంది. ఇదిగోండి 30 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఈ విధంగా మార్క్ చేసినాం. మరి ఇది కరెక్టా కాదా అనేది కొలుచుకోవాలి కదా. ఇది చూడండి ఇది ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. 7.5 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది 15 ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది మనం మార్కింగ్ చేసింది. సరే మన దగ్గర బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత కానీ లేదంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కానీ ఉంటుంది కదా. ఇది ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాం. మన మెథడ్లో మన ఛానల్లో మనం ఎప్పుడు కూడా చంక కొలత ఎట్ సైడ్ కొలుచుకోమని చెప్తాను నేను. ఇలా బ్యాక్ సైడ్ మాత్రమే కొలుచుకోమంట. అంటే బ్యాక్ సైడ్ అంటే ఇట్ సైడ్ కాదు అని కాదు, ఈ ఫ్రంట్ సైడ్ కాదు ఈ బ్యాక్ పోర్షన్లో కొలుచుకోండి. మీరు ఇటైనా కొలుచుకోండి ఇటైనా కొలుచుకోండి. సో నేను ఇక్కడ కొలుస్తున్నా. ఎక్కడి నుండి కొలుచుకోవాలి మరి భుజం దగ్గర నుండి. ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కిందికి చంక డౌన్ వరకు కొలుచుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి కుట్టు వరకు 8 ఇంచులు వచ్చింది. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత 8 ఇంచులు వచ్చింది ఇది కొలుచుకున్నప్పుడు. కానీ ఇందులో నుండి నేను 1/2 ఇంచ్ మైనస్ చేస్తున్నా. 8 నుండి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది 7.5 ఇంచులు వస్తుంది. ఇది మాకు తెలుసు అక్క మీరు చెప్పాలనేముంది అని అంటారు కదా. మరి నేను ఎందుకు మైనస్ చేసినా అనేది తెలియాలి కదా మీకు. సో నేను ఎందుకు మైనస్ చేసిన అంటే యాక్చువల్గా మనం ఇక్కడ కడిగేస్తున్నామా కాదు. మరి ఎక్కడ కడిగేస్తున్నాం ఈ కుట్ల దగ్గర కడిగేస్తున్నాం. సో ఈ కుట్టు దగ్గర కడిగేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ కొలుచుకోవాలి. కానీ మనం ఏం చేసినాం ఇక్కడ కొలుచుకోకుండా ఇక్కడ కొలుచుకున్నాం. ఇక్కడ కొలుచుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ చేసినాం. అదే ఈ కుట్టు దగ్గర కొలుచుకుంటే 1/2 ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత వచ్చింది 7.5 ఇంచులు. మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది 7.5 ఇంచులు. అంటే పర్ఫెక్ట్గా కుదిరిందా కుదిరింది. సో అప్పుడు మనకి చంక డౌన్ ఎంత సెట్ అయింది అన్నట్టు 7 ఇంచులకి చంక డౌన్ అయితే సెట్ అయింది. ఓకే ఒకవేళ మీకు ఇలా సెట్ కాలే 7 ఇంచులకి సెట్ కాలే అప్పుడు కొలత బ్లౌజ్ది 17 ఇంచులు వచ్చింది. మనం మార్కింగ్ చేసింది 15. అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి. అదేవిధంగా కొలత బ్లౌజ్కి 14 ఉంది కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు 15 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త పైకి జరుపుకోవాలి. అంతేగాని ఎవరికైనా చంక డౌన్ అనేది 7 ఇంచులు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అని నేనైతే చెప్తాను కదా. సేమ్ అదే విధంగా ఈ బోట్ నెక్ బ్లౌజెస్కి కూడా సేమ్ ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్. సో అదేవిధంగా ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు ఏమన్నా జారుతాయా అంటే బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అయితే జారవు. ఓకే ఇలా క్రాస్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇటు సైడ్కి కొంచెం డౌన్ చేసేసుకోండి. ఆపోజిట్లో మనం నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఇలా క్రాస్ కట్ చేసేసుకుంటాం షోల్డర్స్ జారకుండా. అదే ఇలా తీసుకున్నప్పుడు ఇటు సైడ్ క్రాస్ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా. మరి బోట్ నెక్ బ్లౌజ్కి డాట్స్ స్టిచ్ చేయాలా వద్దా ఖచ్చితంగా డాట్స్ స్టిచ్ చేయాలి. మీరు స్టిచ్ చేసేది నార్మల్ బ్లౌజ్ అయినా బోట్ నెక్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా మీరు మాత్రం డాట్స్ అనేవి స్టిచ్ చేయాలి. పొడికి ఎంత తీసుకోవాలి 3, 3.5, 4 ఇంచులు తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు. కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండే విధంగానే మనం డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. క్లియరా? ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటేనే మనకి నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉంటేనే భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్కి క్రాస్ తీసుకోవాలా వద్దా అంటే ఇటు సైడ్కి క్రాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ సన్న సన్న ముడతలు వస్తాయి కదా. ఈ సన్న సన్న ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇటు సైడ్కి క్రాస్గా తీసేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ
ఇక్కడ ముడతలు అనేవి రావు. సో ముడతలు అనేవి రాకుండా ఇక్కడ మంచిగా పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇది ఎప్పుడు మనకి ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ కూడా బోట్ నెక్ ఉన్నప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది మనం క్లాస్ 1 అయితే డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ని బేస్ చేసుకొని నేను రేపటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీ కామెంట్స్ అండ్ అంటే మీరు చేసే కామెంట్స్ ఎలా అనిపిస్తాయి అంటే మీరు చేసే కామెంట్స్ లైక్స్ అనేవి బూస్టింగ్ లాగా అనిపిస్తాయి. సో వాటిని చూసి చెయ్యాలి అనిపిస్తుంది. అది గుర్తుపెట్టేసుకొని చెయ్యాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసేసుకొని, మీరు చేసిన దాన్ని బేస్ చేసుకొని నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో చెప్పాలా వద్దా అని నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.